ఉంది, మీరు ఎందుకు న్యాయం చేయాలి? 3 నెలలు ఎందుకు పట్టుకోవాలి? నాకేం సంబంధమా? ఇంతవరకు అతిగతి ఏది లేదు. అసలు ఎట్లా జరిగింది ఏనమ్మా ఒక్కటి చెప్పింది ఎట్లా జరిగింది? నా పేరు దేవిబాయి, నా భర్త పేరు కృష్ణానాయకు, మాది ఎలకమేకలపల్లి తాండా. ఇట్లా కంపెనీకి పోతుంటే దువాన్ కంపెనీ పోతుంటే సైడ్లో పోతుంటే ట్రాక్టర్ వచ్చి వెహికల్ వచ్చి గుద్దేసినాడు. గుద్దేసిన తర్వాత మళ్ళీ గుద్దేసినాక మళ్ళీ పక్కన పోయి మళ్ళీ రివర్స్ కొట్టి మళ్ళీ తొక్కిచ్చేసినాడు. ఈ మనిషి చెప్పేస్తాడు, బతకతే చెప్పేస్తాడు. మళ్ళీ వచ్చి తొక్కిచ్చేసి మళ్ళీ అక్కడ ఇక్కడ చూసి ఒక వెహికల్ వస్తుంటే అడ్డం నిలబడుకొని మళ్ళీ తొక్కిచ్చేసి అక్కడ ఈడిసి పారేసి మళ్ళీ దువాన్లో ఫోన్ చేసుకుంటా దువాన్ కంపెనీ పోయినాడు. పోతే తర్వాత మళ్ళీ మాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు, అమ్మ నీ భర్త ఇట్లా చనిపోయినాడు ఎవరు అని మళ్ళీ ఫోన్ చేస్తానే మేము పొరగ పోయినాము. పొరగ పోయింటే గిన ఆడొచ్చి శవం పడినాడు. ఎవరు ఇంకా పోకుండా ముందే మేము పోయినాము. శవం పడినాడు. మేము ఏడ్చుకుంటా మొత్తుకుంటా ఏదో అంటే పోలీసులు వచ్చి మమ్మల్ని అమ్మ ఇక్కడ ఇంకా అయింది, మేము కంప్లైంట్ రాసుకున్నాము, మేము పెనుగుంట తీసుకుపోతామని పెనుగుంట తీసుకొని పోయినారు. మేము శవం పోయినారు. మేము వెళ్ళిపోయినాము. వీళ్ళు నలుగురు వచ్చి రైపోయి ఆడ ఇన్క్వైరీ చేసినారు. ఇన్క్వైరీ చేసి అది ఎవరు ట్రాక్టర్ ఏం ట్రాక్టర్ అని ఇన్క్వైరీ చేసిన వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ట్రాక్టరే కన్ఫర్మ్ అయింది. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా అరేంజ్మెంట్ చేసేసి తర్వాత వాళ్ళు మాట్లాడుకొని ట్రాక్టరు ఇన్సూరెన్స్ ఉండే ట్రాక్టరు పెట్టేసి మార్చేసినారు. లేని ట్రాక్టర్ వచ్చి ఈడు పెట్టారు. డ్రైవర్కి లైసెన్స్ లేదు, ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోతే కేసు ఎవరు తీసుకోరు, సుగాల కేసు ఎవరు కానీ తీసుకోరు. ఇది అని వాళ్ళు అరేంజ్మెంట్ తీసుకుంటారు వాళ్ళు. మేము మళ్ళీ ఎట్లా మేము మన్ను చేసేసి వచ్చినాం. ఇప్పుడు మాకు ఆదివారం వచ్చింది, ఆదివారం వచ్చి మన్ను చేసేసి మేము ఇంటికి వచ్చినాం. అప్పుడు మా కార్యాలు ఉంటాయి. ఆ కార్యాల తరఫున మేమంతా వేసుకుంటా మొత్తుకుంటా ఏదో కార్యాలు చేసుకుంటే కానిస్టేబుల్ను వాళ్ళిద్దరు వచ్చి 12 గంటలకు వచ్చి నాతో సంతకాలు పెట్టించుకొని పోయినారు. ఎందుకన్నా సార్ పెట్టిస్తున్నారంటే నీకు కేసు కావాలా లేక వద్దా అని చెప్పి నాతో సంతకాలు పెట్టించుకొని నాకు చదువు రా సార్, ఎందుకంటే నువ్వు కేసు కావాలంటే సంతకాలు పెట్టు లేకపోతే లే సంతకాలు పెట్టించుకొని పోయినారు. మళ్ళీ నేను మళ్ళీ వాళ్ళే పెద్ద మనుషులు చెప్పినారు, అది ఎక్కడ అయ్యామంటే 3 సంవత్సరాలు తెలిసింది అక్క బెల్లాల చెరువు ట్రాక్టర్ అది వాళ్ళు పంపించేసినారమ్మా, వాళ్ళ మీద న్యాయం చేస్తానులే, అది మీరు ఏదుంటే కార్యాలు చేసుకో తర్వాత న్యాయం చేస్తాంలే అని చెప్పినారు. సరేలే మేము 12 దినాలు దినమ చేసుకొని మళ్ళీ సార్ దగ్గర వచ్చినాం. సార్ దగ్గర వస్తే సరేలేమ్మా నీకు న్యాయం చేస్తాంలే అండి. అప్పుడు మళ్ళీ నాయకత్వ తెలుగుదేశం ముందు నుంచి నా మొగుడు పిల్లప్పటి నుంచి తెలుగుదేశమే, మేము సచ్చినా బతినా తెలుగుదేశమే ఉన్నాం మేము. కానీ తెలుగుదేశంలో నా మొగుడు ప్రాణమే తీసేస్తున్నాడు. తీసేసి ఇప్పుడు నాకెవరు ఆడ మనిషికి ఎవరు కానీ పట్టించుకోలేను. 1 నెల 6 నెలలు అంటే తిరగలేస్తాను పోలీస్ స్టేషన్కి. అంత తక్కువ రాజకీయ నాకతా అంత తక్కువ నేను మొక్కిన వాళ్ళ కాలన్నీ మొక్కిన. నా పరిష్కారం ఎవరు కానీ చేయలేదు, ఎవరు కానీ నాకు చేయలేదు పరిష్కారం. అయినా మళ్ళీ పుట్టపర్తికి పోయినా, డిఎస్పీ దగ్గర పోయినా పెనుగుంట డిఎస్పీ దగ్గర పోయినా, అందరి ఒక్కసారి కాదు అందరితో పోయి నేను కాలు మొక్కున్నా, సార్ నాకు న్యాయం చేయండి, నాకు పసుపు పాగొట్టుకున్నాను నేను, చేయండి సార్ అంటే చేద్దాంలేమ్మా అని ఎవరు కానీ చేయరు. నేను మళ్ళీ మా పిల్లలతో పట్టుకొని మళ్ళీ నేను విజయవాడకును కర్నూలుకి ఢిల్లీకి నేను రిపోర్ట్ రాసి ఇచ్చి పంపించిన. ఇప్పించకపోతే మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, నాకన్నా ఇచ్చి పంపించినారు వాళ్ళు. ఆయమ్మ నేను 5 లక్షలు ఇచ్చేసినాక తర్వాత సంతకాలు పెట్టమంటే పెట్టలేదు. ఆయన పెట్టలేదు. మళ్ళీ ఆయన అంత డబ్బులు అడగతాంది, మాకు వేధిస్తుంది,
మాకు అన్నీ చేస్తానని నా మీద కంప్లైంట్ ఇచ్చారు ఇల్లే. మళ్ళీ సార్కి నేను అడిగితే ఏం సార్ నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఏంది ఇవ్వలేదు, మీరు ఎందుకంటే నా తల్లో ఎంటికలు ఎన్ని ఉంటే అన్ని చూసి నేను ఏం చేసుకుంటా చేసుకోపో, నీ బక్కులో వేసి తొందతాండ్రు అన్నాడు సార్. ఎస్ఐ సారే బొక్కులో వేసి తొంత ఒక ఏమైనది ఈ గుద్దుల కవ్వు ఉంది, ఈ లంజిముడి సుగాలు లంజిముడికి గుద్దుల కవ్వు ఉంది, కవ్వు తీసి అలా ఆడవాళ్ళు పోలీసులతో కొట్టించి అంటే సుగాలంతా నీతి మళ్ళీ అంత మాకు ఏమి లేదా చోచని లేదా, మేము అడవిలో ఉన్నాము, మాకు సుగాలని అంటే అంత నీతి నిజ మేము తులకన ఎందుకు చూస్తున్నారు, సుగాలతో చెలకన ఎందుకు చూస్తున్నారు అంటే 6 నెలలు బట్టి ఒక ఆడ మనిషికి 6 నెలల బట్టి తిప్పుతున్నారు స్టేషన్కి, పుట్టపర్తికి పోయినా పెన్నుగుండుకు పోయినా అంత లెక్క తిరిగిన చోటే లేదు. ఒక అక్క మా ఆడ మనిషే, నా కొడుకులకు వాళ్ళ నాయన వాళ్ళ డాడీ సంపాదించినే తింటాండు, వాళ్ళ మనుషులు ఈ టైప్ అంటే వాళ్ళు మా సంసారం అంతా బెదర్ పడింది, వాళ్ళ కుటుంబంలో ఈ టైం తగిన వాళ్ళు ఊరికే ఉంటాండ్రు. నాకు కేసే కావాల, నాకు న్యాయం జరగలేదు, నాకు న్యాయం జరిగే న్యాయం కావాల, నాకు నా భర్తకి ఎట్లా చంపినారే వాళ్ళు న్యాయం కావాల, న్యాయం కావాల. న్యాయం వచ్చే వరకు నేను ఇడిచెల్లే, నేను ప్రాణమైనా తీసుకుంటా స్టేషన్ దగ్గర, నా ప్రాణమైనా తీసుకుంటా. ఇప్పుడు కట్టేది కాదు, ఎప్పుడైతే చనిపోతాడో ఆ రోజే కేసు కట్టడం జరుగుతుంది, ఆ రోజే పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది, అర్థమైందా? ఆ రోజే అక్యూజ్ ఎవరు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, ఈ కేసు ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది కోర్టులో, ఈ కేసు కోర్టులోకి వస్తుంది, కోర్టులో విచారణ జరుగుతుంది. వినయ్య బాబు ఒకటి చెప్పేది, 5 లక్షలు ఇప్పించిన నేను పోయి ఇంత ముందులాగా ఎంబడే ఛార్జ్ షీట్ వేసేది ఉండదు. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఇది మన కలెక్టర్ ఆఫీస్ లో దీనికి సంబంధించి మొత్తం మన డీటెయిల్స్ అన్ని కూడా కలెక్టర్ ఆఫీస్ పంపించాలా. ఎందుకు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడానికి కోసము ఇంత ముందులాగా అవన్నీ కూడా అట్లే ఛార్జ్ షీట్ వేసి ముందు తర్వాత పంపించేది కాదు, దీనికి డిఆర్ నెంబర్ అని చెప్పి అక్కడి నుంచి రావాలా. ఎక్కడ మనకు కలెక్టర్ అనంతపూర్లో జడ్జి కోర్టు నుంచి రావాలా, వచ్చిన తర్వాత దీన్ని ఛార్జ్ షీట్ వేయడం కుదురుతుంది. ఇవన్నీ పంపించడం జరిగింది, ఇది ఇవన్నీ ఫోటోస్ అన్ని పంపించడం జరిగింది. దీంట్లో ఏమి ఒకటి చెప్పేది ఇది ఏమీ లేకుండా లైసెన్స్ లేదు, ఈ టాటకి ఏమీ లేదు, లైసెన్స్ లేని దానికి ఎంబీ యాక్ట్ సెక్షన్ కూడా యాడ్ చేస్తాం. లైసెన్స్ లేని దానికి దానికి తగిన సెక్షన్ యాడ్ చేస్తారు, అర్థమైందా? ఎవరిని కూడా మార్చేది ఏ సంతకాలు, వైట్ పేపర్ లో ఏ వైట్ పేపర్ సంతకాలు మేము కాదమ్మా న్యాయం చేసేది, కోర్టు న్యాయం చేస్తాం. ఇప్పుడు సంతకాలు వైట్ పేపర్ లో పెట్టించడం నేరమా? ఇంకోటి ఏమంటే మీరు రాతపూర్వకంగా వైట్ పేపర్ లో జరిగిన రాసి ఎంట్రీ. ఇప్పుడు మీ బండి పోతే మీ బండి నంబర్ ఎంట్రీ చేస్తారు. ఇప్పుడు ఆ కంపెనీలో పోయిన తర్వాత బండి నంబర్ ఎంట్రీ చేసి నేను సార్ కూడా చూపించిన, అసలు ఆ బండి నంబర్ ఇంతవరకు రాలే, వేరే బండి నంబర్ పెట్టినారు. నువ్వు రికార్డు లేకుండా బండి ఎందుకు పెట్టినావు? ఈ బండి వాళ్ళ ఉపయోగం చేసి ఈ బండి ఇది కూడా తెచ్చాను, ఇలా చూపించాను, వీడియో తీసాను. నెక్స్ట్ వచ్చేసి అక్యూజ్డ్ బండి నంబర్ వీడియో ఉంది మన దగ్గర, కంపెనీ నుంచి వీడియో కలెక్ట్ నువ్వు ఇక్కడ ఈ రక్షణ రగణ చేసిన ఏ ఉపయోగం లేదు. అది ఏం చెప్పుకుంటాము,
ఏం చెప్పుంటాం మీకు ఏం చెప్పుంటాం నా మేము భర్తకి నా కొంగులకి వేసాను సార్. ఒకటి నా చెప్పేది పసుపు కొంగు నాకు వేయండి సార్. వినమ్మా, మేము కాదమ్మా, మేము కాదు దానికి సంబంధించిన కేసు. ఒకటి మీ న్యాయం అంటే ఏం చేయాలో చెప్తే కదా, న్యాయం అంటే ఏం కావాలి? కంప్లైంట్ వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చి పంపిస్తారా వాళ్ళకి? ఉండేది అది అమ్మా, చట్టంలో ఉండేది అది అంటే ఒక మనిషి చనిపోయినాక అమ్మా, స్టేషన్ బెల్ చట్టంలో ఉండేది తల్లి. ఏం చట్టం సార్? చట్టం చట్టం మమ్మల్ని ఏం చట్టం చేయమంటావు చట్టం అమ్మా? మమ్మల్ని చట్టంలో ఉండేది అది. చట్టంలో యాక్సిడెంట్ ఉండదు. ఇదమ్మా, యాక్సిడెంట్ కేసులో స్టేషన్ లో నోటీస్ ఇచ్చి పంపించేదే ఉండేది. అంటే మేము చేయము, మీకు కోర్టు పంపిస్తాము, కోర్టులో మీకు న్యాయం జరుగుతుంది. ఎట్లా సార్? కోర్టులో న్యాయం సార్, జరుగుతుందమ్మా. ఇక్కడ ఏందైనా జరిగితే కదా అక్కడ కోర్టుకు పోయేది. ఇక్కడ ఏం జరగకపోతే కోర్టులో పోయి నేనేం అమ్మా, చేస్తాను? తల్లి ఒకటి చెప్పేది నువ్వు, చెప్పండి సార్. ఒకటి చెప్పేది చెప్పండి నువ్వు. ఎవరినైనా దీనికి సంబంధించిన వాళ్ళని పిలిపించి విచారించి మాట్లాడు. ఈ ఫైల్ ఇస్తాను, తీసుకుని చూపించుకో. అర్థమైందా? నువ్వు ఎవరికైనా ఒక అడ్వకేట్ పిలిపించి చూపించుకో. ఈ అడ్వకేట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. 6 నెలలు పూర్తి అయిపోయింది. వినమ్మా. నేను ప్రాణం లేదు. విన. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోమ్మా. మా చేత ఏమీ వినమ్మా, లేదు. ఒకటి చేతులు చెప్పేదమ్మా, ఎత్తేస్తారా ఒకటి సార్? చెప్పేదమ్మా. అదే సార్, 6 నెలలు అయింది. దాని ప్రాణం వెళ్ళిపోయింది. చేతులు ఎత్తేస్తున్నారు. కోర్టు అయినా నువ్వు అయింది. యాక్సిడెంట్ కేసుల్లో ఎవరికైనా ఏమన్నా ఆ సమయంలో వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవచ్చు తప్ప పోలీస్ ఇప్పించే పనులు ఎక్కడ లేవు. లేదు. ఒకటి యాక్చువల్ ఏం జరిగిందో దాని ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు పంపించే పని మాది, దానికి ఛార్జ్ షీట్ వేసే పని మాది. వేసి అయిపోయింది ఛార్జ్ షీట్, మీకు కాపీ ఇచ్చి అయిపోయింది. మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు దాంట్లో ఆ బండి పైన. ఈయన క్షణాల పైన జరగదమ్మా ఇది కూడా. అనుకున్నాడు క్షణాల పైన. మీకు ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన పేపర్స్ అన్ని మీకు తీసుకొని పోయి మీరు సపరేట్ అడ్వకేట్ పెట్టి మీరు ఫైల్ చేయాలి. దానికోసమే ఇంతకు ముందులాగా ఎట్లుందంటే ఇది లేట్ అవుతాను. ఇప్పుడు కోర్టు దానిపైన ఏం చేసిందంటే తొందరగా బాధ్యతలు న్యాయం జరగాలని ఉద్దేశంతో దీన్ని ముందుగానే అన్నిటిని అప్లోడ్ చేయమంటుంది. అర్థమైందా? దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అనంతపూర్లో కోర్టులో జిల్లా న్యాయస్థానంలో ఇవన్నీ కూడా న్యాయమూర్తి గారు పరిశీలించి తీసుకుంటున్నాను. అవి తీసుకున్న తర్వాత ఆ నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. ఛార్జ్ షీట్కి సంబంధించింది అది నేరానికి సంబంధించిన ఆ ముద్దాయికి ఎవరైతే ఉన్నారో అతనికి జైలు శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అది మీ సాక్ష్యాలన్నీ అయిపోయిన తర్వాత నిర్ణయిస్తుంది. అంతకుముందు బాధితులకి ఏమైనా న్యాయం జరగాలని ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కంపెనీ తొందరగా రావాల్సిన ఉద్దేశంతో అది వస్తుంది. అర్థమైందా? మాకేం సంబంధం? కేసు పెట్టిండే వాళ్ళు కాదు, సంతకం పెట్టి కాదు, నేను వచ్చిండేవాడు కాదు. కాదు చెప్తాను, అడుగు సుధాకర్. ఇంతకుముందు దేవిబాయి అనే మహిళ వచ్చేసి నా భర్త రోడ్ యాక్సిడెంట్స్తో దువాంగ్ కంపెనీ దగ్గర చనిపోయాడు. ఆ కంపెనీలో చనిపోవడం వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదు, మాకేం న్యాయం చేయలేదని చెప్పేసి ఆమె తెలియక చెప్తా ఉంది. దేవిబాయి అతను కుమారుడు ఇద్దరూ కూడా స్టేషన్కి వచ్చి 26వ తేదీ రాత్రి జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి 26/4/2025 తేదీన రాత్రి 9 గంటలకి ముసలి నీళ్ళ కోసం వాళ్ళ భర్త రోజు టీవీఎస్ ఎక్సెల్లో కియా అనుబంధ సంస్థలకు వెళ్తూ వస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో ఆ కంపెనీకి వాటర్ తోలే ట్యాంకర్ గవర్నమెంట్కి సంబంధించిన శ్రీనివాసులు అనే డ్రైవరు వాటర్ తోలుకుంటూ ఆ కంపెనీకి నీళ్ళు తోలి వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆ టర్నింగ్లో చూసుకోక ట్యాక్టర్ కింద పడి చనిపోవడం జరుగుతుంది. దానిపైన 106 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ రెడీ చేసి ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము కేసు ఇవ్వలేదు, మీరు ఎట్లా కేసు కట్టారంటున్నారు. కేవలం వాళ్ళ భార్య వాళ్ళ కుమారుడు వచ్చి కేసు ఇచ్చిన దాని మీద మాత్రమే కేసు నమోదు చేశాము, కానీ మిగతాది ఏది లేదు. ఏదైతే BNS యాక్ట్ ప్రకారం కేసు కట్టామో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ లేదు మరియు వేరే ట్రాక్టర్ గుర్తింది అనే విషయం కూడా వాళ్ళు అభియోగం చేస్తే ఆ వేరే ట్రాక్టర్ కూడా రెండింటినీ తీసుకొచ్చి రెండింటినీ వెరిఫై చేయించి వీడియో తీపిచ్చి ఈ రెండింటినీ ఫొటోస్ కూడా తీపిచ్చి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోలు కూడా ఆ కంపెనీలో ఎంటర్ అయిన ట్రాక్టర్ వీడియో మరియు ఆ ఎంటర్ అయిన ట్రాక్టర్ వీడియో మరియు వీళ్ళు అభియోగం చేస్తున్న ట్రాక్టర్ వీడియో రెండు కూడా
కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది ఇదా ట్రాక్టర్ అదే అని చెప్పేసి కోర్టు డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ లేదు, ఆ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి అని అంటున్నారు. దాని మీద కూడా వెరిఫై చేసినాము, 2 ట్రాక్టర్స్ కూడా ఇన్సూరెన్స్ లేదు. అదే విషయము వాళ్ళ కొడుకు కూడా వాళ్ళు వివరించి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు తెలియక అపోహలో మా కేసు పట్టించుకోలేదు, మా కేసు కట్టలేదు అనే వర్షం మాట్లాడుతున్నారు. ఇది తప్పు. కేసు కట్టాం, ఛార్జ్షీట్ కూడా ఇస్తున్నాం. దీని మీద దర్యాప్తు కూడా పూర్తయింది అని తెలియజేస్తున్నాం.